ప్రభునామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలండి. బైబిల్ వాక్యం చూసుకుందాం. 1 సమూయేలు 25వ అధ్యాయము 2వ వచనం నుంచి చూస్తే అక్కడ నాబాలు, అబీగయీలు, దావీదు గురించి మనం చూడగలుగుతాం. నాబాలు మొరటివాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే దావీదు గొర్రెల కాపరులు, నాబాలు గొర్రెల కాపరులు దావీదు ఉన్న స్థలంలో ఉన్నప్పుడు వారికి ఏ హాని కలగకుండా వారిని ఎంతో జాగ్రత్తగా కాపాడి వారి చుట్టూ కాపలాదారులను ఉంచినట్టు వాక్యం సెలవిస్తుంది. దావీదు నాబాలు కలిగినటువంటి గొర్రెల కాపరులకి హాని కలగకుండా చక్కగా చూసుకున్నారు ఇక్కడ ఉన్నంతసేపు. అయితే నాబాలు గొర్రెల బొచ్చు కత్తిరించడానికి వెళ్తున్నాడని తెలిసి దావీదు కొంతమందిని నాబాలు దగ్గరికి పంపిస్తాడు. పంపించినప్పుడు నాబాలు వారిని తిరస్కరిస్తాడు. దావీదేవుడు అని వారిని అవమానపరిచి పంపించేస్తాడు. ఆ సంగతిని దావీదుకి తెలియపరిచినప్పుడు దావీదు కొంతమంది సైన్యాన్ని వెంట పెట్టుకొని నాబాలు మీదికి వెళ్ళడానికి బయలుదేరి వెళ్తున్న సమయంలో అబీగయీలు అనే ఆ నాబాలు భార్యకి ఒక అతను వెళ్ళి సైన్యంలో నుంచి, అమ్మ, ఇలా తిరస్కరించాడు నాబాలు వారి సైన్యాన్ని. మేము వారి దగ్గర ఉన్నప్పుడు మమ్మల్ని ఎంతగానో జాగ్రత్తగా చూసుకున్నారు, మాకు ఏ హాని కలగకుండా వారు చూసుకున్నారు. నాబాలు అయితే చాలా మొరటుగా మాట్లాడి వారిని తిరస్కరించి పంపించేశాడు. అయితే దావీదు తన సైన్యంతో మరి నాబాలుని తనకు కలిగిన అంతటిని సంహరించడానికి వస్తున్నాడు బయలుదేరి అని చెప్పినప్పుడు వెంటనే ఆమె తన సైన్యానికి కావలసినటువంటి కొన్ని ఆహార పదార్థాలు, ద్రాక్ష గెలలు ఇంకా కొన్ని తీసుకొని దావీదుకి ఎదురుగా వచ్చింది. నాబాలు చాలా మొరటువాడు కాబట్టి నాబాలుతో ఏమీ చెప్పకుండా, నాబాలుకి తెలియకుండా ఈమె కొంతమందిని వెంట పెట్టుకొని దావీదుని ఎదుర్కొనడానికి వచ్చింది. వచ్చి దావీదు ముందు సాష్టాంగపడి, అయ్యా, నన్ను కనికరించు, నాది పొరపాటు, నాది తప్పు, ఈ తప్పు నా మీద వేయండి, నా భర్తను ఏమీ చేయకండి అని అక్కడ బతిమలాడుతూ ఉంది. దేవుడు నీకు తోడై ఉన్నాడు, నువ్వు మరి హత్య చేయకుందువుగాక అని దావీదుని చాలా వేడుకుంది. వేడుకున్నప్పుడు దావీదు ఆమె మాటలు విని నాబాలుని చంపకుండా వెనుదిరిగిపోయినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. తర్వాత ఈ అబీగయీలు ఇంటికి వెళ్ళింది. అప్పుడు నాబాలు చాలా మత్తుగా తాగి తిని ఎంతో ఎంజాయ్ చేస్తూ ఆమెకు కనిపించాడు ఆ రాత్రి. అయితే ఇప్పుడు ఏమీ మాట్లాడకూడదని చెప్పి ఆ అబీగయీలు ఆ రాత్రి ఏమీ మాట్లాడలేదు. తెల్లవారిన తర్వాత ఇలా జరిగింది, నువ్వు ఇలా చేశావు, వారు ఇలా నీ మీదికి దండెత్తి వచ్చారు అని చెప్పినప్పుడు నాబాలు భయపడి బిగుసుకుపోయిన వాడులాగా అయిపోయి 10 రోజుల వరకు అలా ఉండి తర్వాత దేవుడు అతన్ని మొత్తితే చనిపోయాడని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే అబీగయీలు ఏం చేసింది? భర్తకు ఏ హాని కలగకుండా ఆమె అడ్డుపడ్డది. నాబాలు మొరటివాడు, మోటివాడు, ఎవరు చెప్పినా వినడు కాబట్టి దేవుడు ఆయనను మొత్తాడు, అది వేరే సంగతి. అయితే దావీదు హాని చేయడానికి వచ్చినప్పుడు ఆమె ఎంతగానో అడ్డుపడ్డది, వేడుకుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంతమంది స్త్రీలు తమ భర్తల ద్వారా ఎన్నో సమస్యలతో విసిగిపోతున్నారు. భర్తలు భార్యను లెక్క చేయని పరిస్థితి, భార్యకు మరి విలువివ్వని పరిస్థితులు చూస్తున్నాం. అలాగే భార్యలు భర్తలకి విలువయ్యని పరిస్థితులు చూస్తున్నాం. అలాగే పిల్లలు తల్లిదండ్రులకు విలువయ్యని పరిస్థితి చూస్తున్నాం. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తున్న రోజుల్లో మనం ఉన్నాం, ఎన్నో చూస్తూ ఉన్నాం ప్రతిరోజు వార్తల్లో. అయితే నాబాలుకి హాని కలగకుండా ఎలాగైతే అబీగయీలు అడ్డుపడిందో అలాగే దావీదు దేవునికి సాదృశ్యంగా అక్కడ చెప్పబడుతున్నాడు. అబీగయీలు నాబాలుని కాపాడటం కోసం దావీదుని ఎంతగానో వేడుకుంది. అక్కడ మనము మన కుటుంబాలు బాగుండాలని, మన కుటుంబాలన్నీ దేవుని సన్నిధిలోనే ఉండాలని, పాపంలో పడిపోకుండా లేదా వారి ఇష్టానుసారంగా వెళ్ళి ఇతరుల్ని గౌరవించని పరిస్థితిలో మరి ఎన్నో నష్టాలు అనుభవిస్తున్నారని ఇలాంటివన్నీ మనం చూస్తున్నాం. కాబట్టి అబీగయీలు ఎలాగైతే దావీదుకు ఎదురుపడి మరి అడ్డుకొని నన్ను క్షమించు, నన్ను క్షమించు అని ఎలా ప్రాధేయపడి అడిగిందో మన కుటుంబాల కొరకు మనము కూడా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసేవారంగా ఉండాలి. వారు చేస్తున్నటువంటి పనులు బట్టి వారి పైకి దేవుని కోపం రావచ్చు. అయితే దేవుడు మనల్ని వెలిగించాడు కాబట్టి
మనము దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేయాలి. దేవుని దగ్గర మనం వేడుకోవాలి. మన కుటుంబం కొరకు మనం ప్రార్థన చేయాలి. ఒక ఇల్లాలుగా, ఒక తల్లిగా, బాధ్యత కలిగినటువంటి స్త్రీగా దేవుని సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేయాలి. దేవుడు మన ప్రార్థన వింటాడు. దావీదుని అబీగయిలు ఎలాగైతే ప్రాధేయపడి అడిగిందో, అప్పుడు దావీదు ఎలాగైతే కనికరించి వెళ్ళిపోయాడు హాని తలపెట్టకుండా, అలాగే దేవుని దగ్గరకు వచ్చి మన కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మన కుటుంబాలను బాగు చేస్తాడు, మన కుటుంబాలను రక్షిస్తాడు. దేవుడు వారిని కాచి కాపాడతాడు. మనం ప్రాధేయపడి అడగాలి దేవుని దగ్గర. ఏ పరిస్థితిలో ఉన్నా సరే, నువ్వు ఎలా ఉన్నా సరే దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి. దేవుడు నీకు అద్భుతం చేస్తాడు. దేవుని కృపను నువ్వు పొందుకుంటావు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక.